నమస్తే, నేను డాక్టర్ అనితా శ్రీకాంత్, ప్రొఫెసర్ అండ్ కన్సల్టెంట్, ఆబ్స్టెటిక్ గైనిక్ డిపార్ట్మెంట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పెంచకల్పాడు. మా దగ్గర మహిళల సమస్యలకి కంప్లీట్ కేర్ తీసుకోబడుతుంది. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యాంటీనేటల్ కేర్, నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్లు, పిల్లలు కాని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇంకా పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్స్, కుట్టు ఆపరేషన్స్ అయినా లేదంటే ల్యాప్రోస్కోపీ ద్వారా అయినా ఆపరేషన్స్ చేయబడతాయి. మరియు గర్భసంచికి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ తెల్లమైలు అవ్వడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. మా హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి అటాచ్డ్. సో గర్భసంచి రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్ కూడా సర్జికల్ మరియు రేడియోథెరపీ మరియు కీమోథెరపీ కూడా ఇవ్వబడుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం లోపు భార్యాభర్తలు కలుసున్న ఏ కాంట్రసెప్షన్ వాడకుండా పిల్లలు కాకపోవడం, అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అయి ఉండొచ్చు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయి ఉండొచ్చు. మరి ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా అంటే 35 ఏళ్ళు దాటితే వాళ్ళు 6 నెలల తర్వాతనే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. సో సంతానం లేని సమస్యకి ఫీమేల్స్లో ఒకటే ప్రాబ్లం ఉంటుందా అంటే మేల్స్ది కూడా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మేల్స్లో 30% ఉంటుంది, ఫీమేల్స్లో 30% ఉంటుంది. ఇద్దరు కలిపి కారణాలు ఒక 10% ఉండొచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే అంత నార్మల్ ఉన్నా కానీ పిల్లలు కాకపోవడం అనేది ఒక 10% కేసెస్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ముందు నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందని తెలుసుకుంటే మనకు దాని రీజన్స్ అనేవి తొందరగా అర్థమవుతాయి. సో ఇది నేను ఒక మోడల్ ద్వారా చూపిస్తున్నాను. ఇది ఒక గర్భసంచి. ఇది పక్కన ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, అంటే గొట్టం ఉంటుంది. దాని కింద ఓవరీ ఉంటుంది వెనక భాగంలో. సో ప్రతి నెల 28 డేస్ పీరియడ్స్ వస్తే 14వ రోజు ఒక అండం అనేది ఇక్కడ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యి విడుదలైతే ఫెలోపియన్ ట్యూబ్ అది పిక్ చేసుకుంటుంది. ఇక్కడ ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత గర్భసంచిలో 5వ రోజు నుంచి 9 నెలల వరకు గర్భసంచిలో పెరుగుతుంది. సో గర్భసంచిలో సమస్య ఉన్నా, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయి ఉన్నా, లేదంటే అండాశయం సరిగా పనిచేయకపోయినా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. ఇంకొకటి వీర్యకణాల్లో కౌంట్ ఒకవేళ తక్కువ ఉన్నా, దాని మొటిలిటీ తక్కువ ఉన్నా, లేదంటే మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉన్నా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. సో ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒక్కరే కాకుండా ఇద్దరు కపుల్ ఫస్ట్ విజిట్లో వస్తే మేము డీటెయిల్గా ఇక్కడ హిస్టరీ తీసుకొని ఇద్దరిని ఎగ్జామిన్ చేసి దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.